హాయ్, నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ, చికెన్, నిమ్మకాయ, 2 eggs అండ్ సమ్ ఆనియన్స్ నాన్ వెజ్ కర్రీలో మస్ట్ అండ్ షుడ్ అనమాట. మై ఫేవరెట్ లివర్. నౌ టేస్టింగ్ టైం. దొండకాయ అమేజింగ్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చికెన్లో అయినా మటన్లో అయినా నాన్ వెజ్లో ఊరికే నాన్ వెజ్ తింటే బాగోదు కదా అని చెప్పేసి అందులో వెజిటేబుల్ అయినా లేకపోతే ఆకుకూరలైనా ఇంకేదైనా వేసుకుంటారనమాట. ఈరోజు అవన్నీ వేసుకోలేదు కాబట్టి దొండకాయ స్పెషల్గా దానికోసమని చేసుకొని దొండకాయ సపరేట్గా తింటూ ఇంకా చికెన్ సపరేట్గా తింటున్నాను అనమాట. హెల్త్ బాగుండాలంటే అన్నీ తినాలి కదా, ఓన్లీ నాన్ వెజ్ తింటే హెల్త్ బాగుండదు కదా. అందుకని చెప్పేసి బట్ నాన్ వెజ్ అయితే పక్కాగా ఉండాల్సిందే. ఒక ఫెస్టివల్స్కి తప్ప ఇంకా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తప్ప రెగ్యులర్గా అయితే ఉండాల్సిందనమాట. జనరల్గా మనం తినేది అదే కాబట్టి. కానీ నాన్ వెజ్ కూడా టేస్ట్ వావ్. ఎవరు చేశారో తెలుసా? నా కోసమని స్పెషల్గా చేశారనమాట. అందుకే బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు అనమాట. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది చేసుకొని తినేయడమే. మళ్ళా కొంచెం ఆగుతా, ఇప్పుడు ఆగుతా, అప్పుడు ఆగుతా, తర్వాత తింటా, ఇప్పుడు తింటా, అప్పుడు తింటా అలా నేను అనుకోను అనమాట. ఎప్పటిదప్పుడు తినేస్తా నేనైతే. ఎందుకంటే ఉన్నది చిన్న జిందగీ, మీ అందరికీ తెలిసిందే. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి లేకపోతే ఇంకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమో ఇంకేదో సంథింగ్ ఈ ఏజ్లో కాకపోతే ఇంకే ఏజ్లో తింటామండి. ఉన్నది ఒకటే చిన్న జిందగీ, దాంట్లో ఏజ్ ఇప్పుడే ఉంది. మంచిగా తిని తాగి ఎంజాయ్ చేస్తే మంచిగా తృప్తిగా ఉంటుంది హాయిగా మనసుకి. లేకపోతే ఏదో ఒక బేజారనమాట. నేను జనరల్గా బేజారు పడను ఎప్పుడైనా సరే. నాకు ఇంకొకటి ఏంటంటే నా మూడ్ చేంజ్ కావాలంటే గుడ్ ఫుడ్ అనేది ఉండాలన్నమాట. నాకు మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడితే చాలు, ఇంకేం అక్కర్లేదు. హ్యాపీగా తింటూ నా టైం అంతా కాలక్షేపం అంతా అలా చేసేస్తానమాట. ఎంతో ఇష్టంగా తింటాను కాబట్టి ఫుడ్ ఉంటే చాలు నాకు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడుగుతున్నారనమాట నీకు దయ్యాల మూవీలు అంటే ఇష్టమా అని. వామ్మో, నాకు దయ్యాల మూవీలు అంటే అస్సలు నచ్చదు. చాలా భయం వేస్తుంది. నేను చాలా భయపడతా. మూవీస్ చూడకపోతేనే నేను చాలా భయపడతా. ఇంకా చూస్తే ఇంకేమైనా ఉందా ఊహించుకుంటాను అనమాట. ఇక్కడ నుండి వచ్చింది, అక్కడ చూస్తుంది, ఇక్కడ చూస్తుంది అని చెప్పేసి. అందుకే నేను చూడను, చాలా వరకు అవాయిడ్ చేస్తా. కానీ నాకు చాలా అంటే చాలా ఎక్కువగా భయపెట్టిన మూవీ అంటే అది మసూదా మూవీ చూసినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇప్పటికీ చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. ఎన్ని మూవీలు చూసినా అంత భయం కాలేదు, కానీ అది చాలా భయమైంది. చికెన్లో ఇంకేమేమి వేయచ్చో నాకు చెప్పండి. నేనైతే రెగ్యులర్గా ఎంత డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకుంటానంటే ఎగ్, మిల్లీ మేకర్, మీకు తెలుసు చికెన్లో అయితే ప్రతి ఒక్కటే ఇస్తా. ఒక చికెన్ మటన్ 2 కలిపి మాత్రం ఎప్పుడు చేయలేదు. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి. డిఫరెంట్ ఉంటుంది నాకు తెలుసు. ఒకసారి నేను ట్రై చేయాలని ఉంది. చూద్దామా వద్దా అని ఎన్నడో డేస్ నుండి అనుకుంటున్నా, బట్ చేయట్లేదు. చూద్దాం. ఆ కాంబినేషన్ అయితే చాలా భయంకరంగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. చూడాలి ఏ రోజైనా చేస్తానో లేదో. బిర్యానీ మాత్రం చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీ ఉంటుంది కదా, దాంట్లో మటన్ బిర్యానీ తింటే చికెన్ పీసెస్ తింటా, చికెన్ బిర్యానీ తింటే అందులో మటన్ పీసెస్ నంచుకొని తింటా, అలా చేస్తాను. కానీ ఈ కర్రీస్ 2 కలిపి మాత్రం ఎప్పుడు చేయలేదు. చేయాలని కూడా అనుకోవట్లేదు, బట్ అది డిఫరెంట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని. అండ్ ఫిష్ ఎగ్స్ కూడా తింటాను. ఫిష్ కర్రీ అది కూడా బాగుంటుంది. జనరల్గా కొందరికి ఫిష్ ఎగ్ నచ్చది, బట్ అది మంచిదంట హెల్త్కి. నాకు లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా దొరికిందనమాట. ఈసారి నేను ఎక్కువ ఫిష్ తీసుకురాలేదు, సో నాకు అంత ఐడియా లేదు. నేను ఆ ఎగ్ ఉన్నది ఫిష్ కూడా తీసుకురాలేదు. చూడాలి. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు జూలై 15. ఇది ఎట్లయినా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం ఉన్నప్పుడు మెల్లిగా వెళ్ళి ఒకసారి చూస్తా. ఎగ్గున్న ఫిష్ అనేది తీసుకొని వస్తానన్నమాట. ఇష్టం నాకు, ఎగ్గు మంచిగా అనిపిస్తుంది ఎగ్గున్న ఫిష్ అయితే. చికెన్లో అయితే లెగ్ పీస్ మీకు అందరికీ తెలుసు కదా. చికెన్లో లెగ్ పీస్ మై ఫేవరెట్ అని చెప్పేసి
ఇంకా లివర్ అయితే అది చికెన్ అనే కాదు, చికెన్ అయినా పర్లేదు, మటన్ అయినా పర్లేదు, ఎందులో అయినా సరే లివర్ అనేది పక్కా ఉండాలి. నాకు మాత్రం నాన్ వెజ్లో అయితే లెమన్ పక్కాగా ఉండాలి. లెమన్ లేనిది ఆయన తినను. ఆయన గురించి మన ఛానల్లో ఎందుకులే కానీ నా గురించి నేను చెప్పుకుంటా. నాకు ఎగ్ కావాలి, ఇంకా ఆనియన్స్ కావాలి, ఇంకా వేరే ఏదైనా 2 టైప్స్ ఆఫ్ కర్రీ కావాలి. ఇట్లా ప్రతిదీ ఒకటి అని కాదు, ఒక 2-3 రకాలు ఉండాలి. మంచిగా తృప్తిగా కూర్చొని ఆనందంగా తినాలి నేను. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అనమాట. ఎవరైనా డిస్టర్బ్ చేసిర్రు అనుకో ఎంత బీపీలు వేస్తుందంటే నాకైతే. ఎవరైనా మూవీ చూసినా, టీవీ చూసినా, ఇంకేం చూసినా సరే బీపీ మాత్రం వేరే లెవెల్ అయిపోతుంది అంతే. నేను చెప్తుంటే కూడా నాకు ఎట్లా బీపీలు వేస్తుంది చూడండి, అంతే కోపం వస్తుంది నాకు తినేటప్పుడు.